నగరం నిద్రపోతున్న వేళ సినిమా చేస్తే రిలీజ్ కానటువంటి పరిస్థితి దాపురించింది. ఇట్లా ఈ తెలంగాణలో ఈ సినిమా ఇండస్ట్రీ నిర్మాణం కాకపోవడమే ప్రధానమైనటువంటి దరిద్రం. వాస్తవానికి చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, అప్కమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు చాలామంది కూడా ఇవాళ బాధలు పడుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నది. ఇప్పుడన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా దృష్టి పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 100% ఈ సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది బైఫర్కేషన్ ఖచ్చితంగా జరగవలసిందే. ఎవరిది వాళ్ళకు ఉండవలసిందే, ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకోవాల్సిందే. మీ సినిమాలు మేము చూస్తాం, మా సినిమాలు మీరు చూడండి. తమిళ సినిమాలు మనం తెలుగుకు డబ్బింగ్ చేస్తే మనం చూడట్లేదా? బ్రహ్మాండంగా చూస్తున్నాం. ఎన్నో సినిమాలు సూర్యకు ఇక్కడ ఉన్నటువంటి పేరు కానీ, రజనీకాంత్ గారికి ఉన్నటువంటి పేరు కానీ లేదా? ఉన్నది కదా. అద్భుతమైనటువంటి సినిమాలు ప్రతి ఒక్కరు ఆదరిస్తూ ఉన్నారు. ఇలా మన సినిమాలు మనం చూసుకునేటటువంటి విధంగా, మన సినిమాలు మనం నిర్మాణం చేసుకునేటటువంటి విధంగా ఖచ్చితంగా దానికి ఒకటి సహకార సంఘం అనేటటువంటిది పెట్టి